దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకున్నట్లయితే అప్పుడు నీ జన్మ సార్థకం అవుతుంది, నీ బ్రతుకు చరితార్థం అవుతుంది. ఇది నా అనుభవంలో నేను నేర్చుకున్న పాఠం. ఈరోజు దాని తాలూకు జవాబును కూడా నేను అనుభవిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి విషయంలో దేవుడు. ఒకసారి ఒక దైవజనుడు చెప్పగా నేను విన్నాను. ఆయన భక్తిపరుడైన ఉద్యోగి, కానీ భక్తిపరుడు. ప్రతి దానిలో దేవుడు అంటాడు, ప్రతి దానికి దేవుడే, అన్నిటికీ దేవుడే. భార్య కొంచెం మూడు రాదు, కాస్త పెడసరం ఎక్కువ. కొంతమంది ఉంటారు లేడీస్, కొంచెం మూర్ఖంగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు లేడీస్ లో. ఏమో ఆ టైప్ అనమాట. బాబు ఓ రోజు మార్కెట్ పోయి సరుకులు తెచ్చుకున్నాడు ఆయన. ఫ్యామిలీ, భార్య, భర్త, పిల్లలు, సామాన్లన్నీ ఆటోకి తీసుకొచ్చుకొని నేను ఇంట్లో చేర్చుకుంటాను. నెలసరి సామాన్లు, రైస్ బ్యాగు ఆయన ఉంటాయి కదా, కందిపప్పు ఆయన ఉంటాయి, నెలకు సరిపడా. ఏం మీరు జారా కనీసం వారానికన్నా తెచ్చుకుంటారుగా. అట్లా తెచ్చుకొని లోపల ఉద్యోగస్తుడు కాబట్టి నెల జీతం వచ్చాడు, మొత్తం ఐటమ్ అంతా తెచ్చుకుంటాడు. ఆయన రైస్ బ్యాగ్ తీసుకెళ్ళి లోపల స్తోత్రం ప్రభా అయ్యా స్తోత్రం అనుకుంటే లోపల పెడుతుంది. ఆమె